వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహికలో మనము 24 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఈ విభాగంలో 25వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. శ్రీరామకృష్ణ కర్ణామృతం అపూర్వమైనటువంటి గ్రంథంగా మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. లీలాసుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం, అప్పయ్య దీక్షితుల శివకర్ణామృతం, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శ్రీరామకర్ణామృతం లాగానే కేరళకు చెందినటువంటి ఒట్టూరు బాలభట్టు గారు రచించిన శ్రీరామకృష్ణ కర్ణామృతం శ్రీరామకృష్ణుల భక్తులమైన మనకందరికీ, సాధకులమైన మనకందరికీ అపూర్వమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య నిష్ఠలని ప్రసాదించేటువంటి మనసుని రామకృష్ణుల వారిపైకి అపూర్వంగా మరలించేటువంటి ధ్యానంలో, ఆ చింతనలో ఎంతో ఇష్టాన్ని, ప్రేమని, తృప్తిని, సంతోషాన్ని, చిత్తశాంతిని ప్రసాదించేటువంటి అపూర్వమైన విషయాలతో, శ్లోకాలతో మనల్ని ఎంతో గొప్పగా అలరిస్తూ వస్తున్నది ఈ పుస్తకం. ఇందులో 10 సర్గలతో మొత్తము విషయమంతా విస్తరించి ఉన్నది. 10 సర్గలకి ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క శీర్షికని, టాపిక్ని ఉంచారు రచయిత గారు. అలాగే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సర్గ 5వ సర్గ, ఈ పంచమ సర్గలో దీనికి విశ్వప్రేమ వైరాగ్యము అన్నటువంటి పేరుతో ఈ సర్గను తీసుకొచ్చారు. విశ్వంనంతటినీ ఒక అపూర్వమైన విశ్వజనీయమైన ప్రేమతో, కరుణతో, గొప్ప సౌజన్యపూరితమైనటువంటి సంస్కారంతో, స్నేహార్ద్ర దృష్టితో చూడడము, చూసి తీరాలి అన్నటువంటి విషయాలతో కొన్ని శ్లోకాలు, వైరాగ్య భావాన్ని ప్రేరేపించేటువంటి కొన్ని శ్లోకాలు ఇందులో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము 126వ శ్లోకంలోకి వెళుతున్నాం. అజ్ఞానాన్మోచనం ముక్తిరజ్ఞానం విషయైషణా విషయానిచ్ఛతస్తస్మాన్ ముక్తత్వం నామ కిం భవేత్. విషయానిచ్ఛతస్తస్మాన్ ముక్తత్వం నామ కిం భవేత్. ఇది 126వ శ్లోకం. అజ్ఞానం నుంచి విడిపడడమే ముక్తి. అజ్ఞానం అంటే నిజమే, ముక్తి అంటే ఏమిటి సింపుల్గా చెప్పేశారు. అజ్ఞానం అంటే ముక్తి అంటే మరి అజ్ఞానం నుంచి విడిపడడము. అసలు అజ్ఞానం అంటే ఏమిటి అంటే ప్రాపంచిక విషయాల పట్ల, వాటి వల్ల వచ్చే సుఖాల పట్ల గల మోహమే అజ్ఞానము. ఇది శాశ్వతం అనుకొని, ఈ బంధాలు, ఈ సుఖాలు అన్నీ శాశ్వతాలు అనుకొని వాటి పట్ల ఉండకూడనటువంటి పెచ్చు పెరిగిపోయిన స్థాయిలో ప్రేమ ఉండడమే మోహం అంటే. అది కనుక ప్రాపంచిక విషయ సుఖాల పట్ల మోహం గలవాడికి ముక్తి ఎలా లభిస్తుందయ్యా? అస్సలు లభించదు. ఆ మోహాన్ని తగ్గించుకోవడం కోసమే కదా మోహ ముద్గరం అంటే గండ్రగొడ్డలండి, మామూలు గొడ్డలు కూడా కాదు. తెంచి పారేస్తుంది చూడండి, తీగల్ని చెట్లని ఎంత కోసేస్తుంది గండ్రగొడ్డలి. అందుకనే భజగోవిందంలో శ్లోకాలకి దాని భజగోవిందం పుస్తకానికే మోహ ముద్గరము అని పేరు. గండ్రగొడ్డలేని మోహాన్నంతటినీ
పెకిలించి పారేస్తాయి అందులో ఉన్న శ్లోకాలు. అబ్బో, ఒకటొకటే సామాన్యమైన శ్లోకం అదే. బాగా నిద్రపోతున్న మనిషి ఇల్లు అంటుకుంటుంది. అప్పుడు ఎలా లేపుతాము ఆ మనిషిని? మెల్లగా తట్టి, లేండి, లే బాబు, నాన్న లే అని లేపుతామా? ఎడా పెడా వాయించేస్తాం. లేచి బయట రా, కాలిపోతుందిరా, ఇదే చచ్చిపోతావు, అంటుకొని పోతావు, మొత్తం బయటరా అని చెప్పి ఈడ్చుకొని పోతాం కదా మనిషిని. ఆ విధంగా చెరడతో చల్లున కొట్టినట్లు ఉంటాయి ఒక్కొక్క శ్లోకము కూడా. ఆ విధంగా మోహం నుంచి మనల్ని బయటపడేయడం కోసం ఎంతమంది ఆచారులు ఎంతగా తపిస్తున్నారు, ఎంతగా ప్రయత్నిస్తున్నారు, ఎంతగా బోధిస్తున్నారు, ఎంతగా ప్రబోధిస్తున్నారు, ప్రవచనాలు ఇస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. అయినా మనము ఆ మోహంలోనే మునిగిపోయి ఉంటే ఎలాగండి? కాబట్టి ఆ మోహం నుంచి బయటపడడమే ముక్తి. ఆ మోహం నుంచి బయటపడడమే, చేసే ప్రయత్నమే ఆ జ్ఞానాన్ని పట్టుకోవడము, భగవద్జ్ఞానాన్ని, శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవడం, పట్టుకోవడం అని ఇక్కడ చెప్తున్నారు. విన్మూత్ర మాంస కఫ శోణిత పూరితాయాం సీమంతిని తరుణ విగ్రహ వైతరణ్యాం సంక్రీడనం యది భవేత్ త్రిదివానుభూతి కా నామ తర్హి భవిత నరకానుభూతి. శ్లోకులు స్త్రీ సౌఖ్యమే స్వర్గసుఖం అనుకుంటారే. రక్తము, మాంసము, కఫం, మూత్రం, శోణితము నిండిన వైతరిణి నది లాంటి స్త్రీ శరీరంతో క్రీడించడం వారి దృష్టిలో స్వర్గసుఖం అనుకుంటే, వాళ్ళ దృష్టిలో నిజంగా నరకం ఎంత దుర్భరం అండి బాబు. అబ్బో, దారుణంగా ఉంది ఈ శ్లోకం అయితే. ఏమిటంటే స్వామీజీలు కూడా ప్రబోధిస్తారు. స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ లోపల ఉండేటువంటి చర్మం, ఎముకలు, మాంసము ఇది రావాలి. స్త్రీ యొక్క అవయవాల పొందిక, సౌందర్యం అన్న ఆలోచన ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కలుగకూడదు. ఆ వికారమైనటువంటి లోపల ఉన్నది చూడండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ సర్గ వైరాగ్యం కదా. వైరాగ్యం లేదే భక్తి ఎలా పండుతుంది, జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది? కాబట్టి ఆ వైరాగ్యం తెచ్చుకోవడానికి, పెంచుకోవడానికి, స్థిరంగా ఉంచుకోవడానికి చిట్కాలన్నమాట ఇవన్నీ కూడా, ఉపాయాలు, సాధన మార్గాలు. ఇలాగా దర్శించాలి స్త్రీ శరీరాన్ని అని చాలామంది మహాత్ములు చెప్పి ఉన్నారు. దాన్నే ఇలాగ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్త్రీ శరీరం ఇంత దరిద్రంగా ఉంటుంది. రక్త, మాంస, కఫం, మూత్రం, శోణితము, అబ్బెబ్బే, వైతరిణి నది లాంటి స్త్రీ శరీరంతో సుఖపడడమే గొప్ప సౌఖ్యము, స్వర్గసుఖం అనుకుంటారే. మరి అసలైన వైతరిణి ఉంది ఎక్కడుంది? నరకం దగ్గర. నరకం పోవాలంటే ఈ వైతరిని దాటిపోవాలంట. పురాణాలు చెప్తున్నాయి మనకి. నేను హై స్కూల్ చదివే రోజుల్లో తెన్నేటి హేమలత గారని చాలా గొప్ప రచయిత్రి ఆవిడ రాసినటువంటి ఊహాగానం చాలా సుప్రసిద్ధమైనది. ఎన్నో పుస్తకాలు రాశారు ఆమె. అప్పట్లో విపరీతంగా చదివేదాన్ని ఆ పుస్తకాలన్నీ. వైతరిణి తీరంలో అని చెప్పి ఒక పుస్తకం రాసింది ఆ తల్లి. అప్పట్లో ఆ పదమే అబ్బో భలే అనిపించింది. అదొక విషయం పక్కన పెడితే, అయితే ఈ వైతరిణి ఎలా ఉంటుంది? అబ్బా, భయంకరంగా వర్ణిస్తారండి వైతరిణిని. రక్తము, చీము ఇవన్నీ పారుతూ ఉంటాయి ఆ వైతరిణిలో. మరి నువ్వు ఇది వైతరిణి, ఇది స్వర్గసుఖం అనుకుంటున్నావే, ఇందులో ఏముంది? అంతా లోపల దరిద్రాలే. మరి అసలైన వైతరిణి ఇంక దాన్ని ఏమంటావు అని ఒక జుగుప్సాభావాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. అలాగే 128వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. భార్య, సుత, ద్రవిణ, యౌవన, కీర్తి, భాగ్య రూపాదయో యది భవేయురనుగ్రహాస్తే వీరవ్రతత్వ మధనత్వ అకీర్తిరాపత్ స్వామిం స్తతో అధికతరా స్వదనుగ్రహాః స్యుః. వీరవ్రతత్వ మధనత్వ మకీర్తిరాపత్ స్వామిం స్తతో అధికతరా స్వదనుగ్రహాః స్యుః. భార్యాపుత్రులు, సంపద, యౌవనం, కీర్తి, భాగ్యము,
సౌందర్యం ఇవన్నీ నీ అనుగ్రహమే అయినప్పుడు బ్రహ్మచర్యము, పరిత్యాగము, కీర్తి రాహిత్యం అంటే ఏమి రాహిత్యం అంటే లేకపోవడం, ఏ కీర్తి లేకుండా సర్వసాధారణంగా ఇంకా తక్కువగా కూడా ఉండడం, ఆపదలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా నీ అధికతరమైన అనుగ్రహమే దేవా స్వామి. అబ్బో, ఈ భావన రావాలంటే ఎంత పండిపోవాలండి భక్తుడు. సామాన్యమైన విషయం కాదు ఇది. రామకృష్ణుల వారు అంటారు ఒక చోట, ఒక సందర్భంలో, అవునయ్యా, మనిషి ఎంతో భాగ్యాలను అనుభవించేటప్పుడు, యవ్వన సంపదలను అనుభవించేటప్పుడు, అబ్బా ఇదంతా భగవంతుడు అనుగ్రహం అనుకుంటాడు కదా. మరి అదేవిధంగా దుఃఖాల్ని, ఇదిగో ఈ మృత్యువుని, వీటన్నింటినీ, రోగాల్ని, అల్పత్వాన్ని, దరిద్రాన్ని, ఇవన్నీ ఎందుకు అనుగ్రహం అని అనుకోడు? అది భావించినప్పుడు ఇది కూడా అనుగ్రహం అనే భావించాలి కదా అని చాలా గొప్పగా చెప్తారు గురుదేవులు ఒక చోట. అది ఇక్కడ చెప్పేటువంటి భావం. ఇది సామాన్యమైన విషయం అండి. అలా భావించగలమా మనము? ఏదైనా కూడా నీ అనుగ్రహమే స్వామి అనేటువంటి భావించే స్థాయి వస్తుందా? రావాలి, సాధనతో వచ్చి తీరుతుంది. అది అన్నీ ఇచ్చేవాడు నువ్వే స్వామి కదా. సమస్తము నా కర్మఫలానికి తగినట్లుగా పాపమో పుణ్యమో సుఖమో దుఃఖమో ఐశ్వర్యమో పేదరికమో ఇలా ద్వంద్వాలు విరుద్ధాలైనటువంటి సమస్తమైన స్థితులని, అనుభూతుల్ని, సంఘటనల్ని జీవితంలో ఇచ్చేవాడు నువ్వు, అన్నీ నీకు తెలుసు అని ఒక భావంతో శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. శివానంద లహరిలో ఉన్నటువంటి శ్లోకము అంటే భగవంతుడు మనకి అన్ని ప్రసాదించేవాడు. ఆయన ఏమడుగుతాము, ఏదిచ్చినా సంతోషంగా స్వీకరించాలి అని చెప్పేటువంటి భావంతో సమన్వయమవుతుంది. చూడండి, యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగా ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. స్వామి, యోగక్షేమాలను ప్రసాదించేవాడవు, అందరికీ శ్రేయస్సులను ప్రదానం చేసేవాడవు, ఇహపరాలకు సాధనాలను ఉపదేశించేవాడవు, సమస్త జగత్తుల యొక్క బాహ్య అభ్యంతరాల్లో వ్యాపించి ఉండేవాడవు, సర్వజ్ఞుడువు, కరుణామయుడువు అయిన నీకు నేనేమి విన్నవించుకోగలను? నాకు పరమ ఆప్తుడవు నువ్వేనని తలచి ప్రతిదినము మనసారా స్మరిస్తున్నాను. ఇంతకంటే గొప్ప ప్రార్థన, గొప్ప స్థాయి ఒక భక్తుడికి, ఒక సాధకుడికి ఏం కావాలండి? ఈ శ్లోకాన్ని పట్టుకుంటే చాలు బాబు, తరించిపోతాం. అలాగా ఏది ఇచ్చినా ఆయన దయ, ఆయన కరుణ, మంచిరాని చెడ్డరాని, అద్భుతమైనటువంటి భావం కదండి. అలాగా భగవంతుణ్ణి మనము ప్రార్థిద్దాం. చిక్రీడిషా తవ కృతో వద సత్యమేవ హే చిత్తషట్పద కదాప్యనృతం నవాచ్యం స్త్రీరోమకూపవిరచితే కిమిహాంధకూపే కిం వా గదాధర పదాబ్జమయే సుతీర్థే. అంటే, ఓ నా చిత్త భృంగమా, భృంగం అంటే తుమ్మిద, నిజం చెప్పు, అసత్యం ఆడకు. ఎక్కడ క్రీడిస్తావు, ఎక్కడెక్కడ పోతావు నువ్వు? అంధకూపాలైన స్త్రీల రోమకూపాలలోనా, లేక పావనమైన గదాధరుని పాదపద్మాల చెంతనా? ఇక్కడ మనస్సుని ప్రశ్నించుకోవడం, మనస్సుని నిలదీయడం. సాధారణంగా చిత్తాన్ని భృంగం అంటే తుమ్మెదతో పోలుస్తారు. తుమ్మిదికి 6 కాళ్ళు ఉంటాయట. అలాగ పుష్పాల మీద వాలి మధువుని గ్రోలుతూ ఉంటుంది కదా, తేనెని స్వీకరించుకుంటూ ఉంటుంది కదా, అది తేనెటీగ అది దానిని షట్పది అని అంటారు. ఆ షట్పదితో మనసుని పోల్చడం అనేది అందరూ సాధారణంగా గొప్ప గొప్ప పండితులు, రచయితలు, పండితులు అందరూ కూడా చేస్తూ ఉంటారు ఆ పని.
స్త్రీ పట్ల ఉండాల్సినటువంటి ఆ విరక్తి భావాన్ని, స్త్రీ శరీరం ఏ విధమైనటువంటి రక్తమాంసభూయిష్టమో జుగుప్సాకరంగా ఉంటుందో, అంటే ఆ రక్తి కలగకుండా ఉండడం కోసం, ఆసక్తి కలగకుండా, ఆకర్షణ కలగకుండా ఉండడం కోసం చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని చదివినప్పుడు తప్పకుండా మనకి గురుదేవులు తమని తాము ప్రశ్నించుకున్నటువంటి అపూర్వమైన సన్నివేశం గుర్తు రాకుండా ఉండదు, గుర్తు రాక మానదు. అది శారదమ్మ తల్లి జయరాంబట్టి నుంచి, అదిగో అక్కడ నీ భర్త పిచ్చివాడైపోయాడంట అని అందరూ చెప్పుకోవడం విని తల్లడిల్లిపోయి, ఆ తల్లి 18వ సంవత్సరం వయసులో నిండు యవ్వనంలో ఉంది తల్లి, మహాతల్లి. భర్త ఎలా ఉన్నాడో అని ఒక ఆవేదన. అబ్బా, 14వ సంవత్సరంలోనే ఆమెకి ఒక ఆత్మ జాగృతి కలిగింది. ఆ తల్లికి తాను మామూలుగా అందరిలాగా పుట్టి చచ్చిపోయేటువంటిది కాదు, ఒక దివ్యత్వం ఉంది, ఒకనొక అపూర్వమైన ప్రయోజనం కోసం తీసుకున్న జన్మ అనేది ఆ తల్లికి స్ఫురించేటట్లు గురుదేవులు చేశారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు అహరహము గురుదేవుల్ని స్మరించుకుంటూ, చింతిస్తూ, ధ్యానిస్తూ ఉండిపోయింది ఆ తల్లి. అదిగో అప్పుడు ఈ వార్త వచ్చింది. ఎక్కడి నుంచి? దక్షిణేశ్వరం నుంచి. తర్వాత ఒక సందర్భంలో తండ్రితో, ఊర్లో వాళ్ళందరితో కలిసి గంగా స్నానం కోసం బయలుదేరిపోవడము, దక్షిణేశ్వరంలోకి అడుగు పెట్టడము. అప్పుడు పోయే దారిలో ఆ తల్లికి విపరీతమైన జ్వరం రావడము, సాక్షాత్తు కాళికాదేవి వచ్చి కూర్చొని పక్కన శరీరాన్ని అలా నిమురుతూ ధైర్యం చెప్పడము, ఇవన్నీ కూడా చదువుకున్నాం కదా మనము. అప్పుడు అలా వచ్చినటువంటి శారదమ్మ తల్లిని చూసి చాప వేయమని చెప్పి కూర్చోమని ఎంతో అభిమానంగా ప్రశ్నిస్తారు. ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీసి జ్వరం గురించి తెలుసుకొని ఆందోళన పడతారు. అయ్యో, నా మధురబాబు ఉండింటే ఎన్నో సౌకర్యాలు అమర్చి ఉండేవాడు కదా, అప్పుడే మధురబాబు చనిపోయాడు పాపం అని చాలా ఆవేదన చెందుతారు. గురుదేవుల యొక్క మనస్థితి చూసి అమ్మయ్య, గురుదేవులు ఎంత బాగున్నారు, భగవంతుడి పట్ల ఆయనకున్న విపరీతమైన అతిశయించిన ప్రేమానురాగాల్ని, పారవస్య భావాన్ని జనులు అర్థం చేసుకోలేక పిచ్చివాడంటున్నారు అని ఎంతో గొప్పగా అర్థం చేసుకున్నది ఆ తల్లి. గురుదేవులు కూడా కొద్ది కాలం తన దగ్గరే ఉంచుకున్నారు. దక్షిణేశ్వరంలోని అపురూపమైన ఆ గదిలో ఆ దివ్య దంపతులు, దైవ దంపతులు, ఋషి దంపతులు, అసాధారణ మానవ దంపతులు వాళ్ళిద్దరూ ఉన్నారు. శయ్య మీద తన పక్కన పడుకోబెట్టుకున్నారు భార్యని. ఏమి పరీక్ష అండి! ప్రపంచంలో ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. చూడండి, తనను తాను ప్రశ్నించుకున్నారంట. ఇదిగో మనసా చూడువే, పక్కనే స్త్రీ శరీరం ఉంది చూడు, ఈ శరీరం ద్వారా, ఈ శరీరంలో అబ్బో ఏదో స్వర్గ సుఖాలు లభిస్తాయని జనులందరూ చెప్పుకుంటారు కదా. చూడు, నీకు ఆ సుఖం కావాలా? కావాలా నీకు ఆ సుఖము? తుచ్చమైన శారీరక సుఖం కావాలా నీకు? లేదా ఈ సుఖం కోసం వెంపర్లాడావో, దీని వెంట వెళ్ళావో, అమృతప్రాయమైన దివ్యమైన మహదానందకరమైనటువంటి ఆ భగవద్ అనుభూతిని, భగవద్ ఆనందాన్ని నువ్వు పొందలేవు. ఇదిగో పైకి ఒకటి పెట్టుకొని లోపల మనసులో పైకి ఒకటి చెప్తూ ఇలా చేయకూడదు. చూడు, చెప్పు, నీ మనసులో ఏముంది చెప్పు. ఈ శరీరం కావాలా, స్త్రీ శరీరం కావాలని గద్దించారు, నిలదీశారు తన మనసుని తాను. అంతే, ఆ ఊహ ఎప్పుడైతే కలిగిందో తండ్రిలో కూచించుకుని పోయారంట. ఏదో స్థితిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. తర్వాత చాలా కాలం పట్టింది ఆయన్ని మామూలుగా తీసుకురావడం కోసమని చదువుకున్నాం మనము. అట్లాగా ఎంత అద్భుతమైన సందర్భమో, సమయమో, సన్నివేశమో, ఘటనో చూడండి. ఇది విష్ణు షట్పది స్తోత్రము అని శంకరాచార్యుల వారు విష్ణు భగవానుడి మీద అపూర్వమైనటువంటి స్తోత్రం రచించారు. విష్ణు షట్పది స్తోత్రం. అక్కడ కూడా చూడండి, షట్పది 6 కాళ్ళతో ఉన్నది, 6 శ్లోకాలే అందులో ఉన్నవి. అందులో భగవంతుని మనం ఏమని ప్రార్థించాలి అని చాలా అద్భుతంగా ఉంటుంది. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణ అని మొదలవుతాయి ఆ శ్లోకాలు. అద్భుతంగా ఉంటాయండి ఆ శ్లోకాలు కూడా.
ఎంతో అద్భుతంగా దివ్యంగా ఉంటాయి. విష్ణు షట్పది స్తోత్రం అన్నది అంటే ఇక్కడ చెప్పుకోవడం షట్పది అని అంటే 6 కాళ్ళతో ఉన్నటువంటి తుమ్మెదతో పోలుస్తారు. భృంగం అంటే తుమ్మెద. తర్వాత అదేవిధంగా అమ్మ ప్రార్థనల్లో కూడా అభేదానంద స్వామి రాసినటువంటి మనం రోజు పాడుకునే ఆరాత్రి విషయం కుసుమం పరిహృత్య సదా చరణాంబురుహామృత శాంతి సుధా పిబ భృంగమనో భవరోగహరా ప్రణమామి పరాం జననీం జగతాం. ఎంత అద్భుతమైన భావమో ఇందులో చూడండి. ఓ మనసు అనేటువంటి భృంగమా, ఓ షట్పది, ఎందుకు అక్కడ ఇక్కడ అంతా వాళ్తావే? విషయం కుసుమం పరిహృత్య సదా. కుసుమం అంటే పూలు, విషయాలు, ఆ విషయమో ఈ విషయమో అన్నిటి విషయాల మీద వాలి వాలి వాలిపోతుంటావే. విషయం కుసుమం పరిహృత్య సదా, ఎల్లప్పుడూ వెళ్ళడం అనేటువంటి దాన్ని నిరోధించి కట్టడి చేసి చరణాంబురుహామృత శాంతి సుధా, ఒక పాదాల జంట అనేటువంటి పద్మాల్లాంటి పాదాలు అవి కదా, దివ్యమైన అపూర్వమైన మహనీయమైనటువంటి ఆ పాద పద్మాల జంట మీద వాలవే ఓ మనసా, ఓ భృంగమా, ఓ చిత్తమా. అవి ఎలాంటివి? పిబ భృంగమనో భవరోగహరాం, ఈ భవరోగాన్ని హరించేటువంటివి. శాంతి సుధా, అమృతాన్ని ఇచ్చేటువంటిది, శాంతినిచ్చేటువంటి ఆ పాద పద్మాల జంట మీద వాలు అని అభేదానంద స్వామి ఆ శ్లోకంలో కూడా మనస్సుని చిత్తాన్ని భృంగంతో పోలుస్తారు. అదే అండి అద్భుతమైనటువంటి భావం ఆ శ్లోకంలో. శారదమ్మని తలుచుకున్నాం కదా, మనకింకా భయమే లేదు. ఇంకో శ్లోకానికి వెళ్దాం. ఇది 130వ శ్లోకం. మాచ్ఛాదయస్వ నిజ దుశ్చరిత ప్రపంచం స్పష్టం ప్రకాశయ సమస్త రహస్య వృత్తం కిం చిత్త వంచయసి సర్వదృశం దయాళుం స్వం జీవితేశ్వరమచింత్య మహానుభావం కిం చిత్త వంచయసి సర్వదృశం దయాళుం స్వం జీవితేశ్వరమచింత్య మహానుభావం. ఓ మనసా, అందరిలో అంతర్యామి అయి సర్వసాక్షి అయిన ఆ దయాళువును, నీ జీవితేశ్వరుడు, ఊహకందని మహము కలువాడు అయినటువంటి శ్రీరామకృష్ణుణ్ణి ఎందుకు వంచింపడానికి ప్రయత్నిస్తావో? నీ దుష్కర్మలన్నింటినీ, సమస్త రహస్యాలను ఆయన ముందు దాచకుండా విప్పి చెప్పు. ఎందుకు? అందరి మనసుల్లో ప్రకాశించేది ఆ పరమాత్ముడేని కదా. సమస్త వేదాలు వేదాంతము అన్నీ ఘోషిస్తున్నాయి. మరి అటువంటి స్వామి జ్యోతిషామపి తజ్జ్యోతి తమః పరసస్తాత్ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఒరే, అందరి హృదయాల్లో బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి హృది సర్వస్య, అందరి హృదయాల్లో ఎవరైనా జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, జ్ఞానం ఆయనే, జ్ఞేయం ఆయనే, తెలుసుకునేటువంటి తెలివి ఆయనే, తెలుసుకోదగ్గ విషయం ఆయనే, తెలుసుకున్నవాడు ఆయనే. అటువంటి వాడు జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతులన్నిటికీ జ్యోతి అయినటువంటి వాడు అని భగవద్గీతలో ఎంత అపూర్వంగా చెప్తారు. ఆ జ్యోతిర్మయమైనటువంటి భగవత్ స్వరూపాన్ని అటువంటి స్వామి నీ లోపల 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 అంతరాంతరాల్లో ప్రకాశిస్తున్నాడు కదా. జ్ఞానగమ్యమై, జ్ఞానగోచరుడై, అంతర్నియంతయై హృదయ కమల కోశ అంతర్వర్తి అయి సుషిర మధ్యగత భాస్వర తనుపీత శిఖా మధ్య విద్యోతమానమగు స్వరూపము. ఆ స్వరూపం అలాంటిది ఋషులు వర్ణించారు, దర్శించి వర్ణించారు. మనం ఆ వర్ణని పట్టుకొని ధ్యానిస్తే ఎన్నో జన్మలకి మనము దర్శించుకుంటామండి. అట్లాంటి అంతర్యామి స్వరూపం కదా స్వామి. మరి నువ్వు నీ మనసులో ఏమేమి దుష్కర్మలు చేస్తున్నావో, రహస్యంగా ఏమేమి ఆలోచిస్తున్నావో
ఇవన్నీ ఆయనకు తెలియకుండా ఉంటాయా? కాబట్టి ఆయన దగ్గర నువ్వు ఏమి దాస్తావు? అదే కృష్ణ భగవానుడు గోపిక వస్త్రాపహరణంలో ఉన్నటువంటి రహస్యం ఇదే అండి. ఇదే మీరు నా దగ్గర ఏం దాచిపెడతారు? అచ్చా ఈ శరీరము, ఈ మానము, ఇదంతా మీరు ఎంతో అభిమానంతో దాచిపెట్టుకోవాలని చూస్తారా? మీ లోపల ఉన్నది నేనే. నాకు మరుగ్గా ఏమీ లేదు. మరుగు తీసేయండి, ఆవరణ తీసేయండి. ఆవరణ అంటే వస్త్రాలని ఒక అర్థం కూడా ఉంది కదా. కాబట్టి ఆ ఆవరణని తీసివేయడము, ఆ వస్త్రాలని అపహరించడం, అబ్బో అదొక పెద్ద స్థాయిలో అర్థం చేసుకోవాలనటువంటి అపూర్వమైన తాత్విక విషయము, ఒక రహస్యం. అది గోపికా వస్త్రాపహరణం అన్నటువంటిది అపూర్వమైన ఘట్టమండి భాగవతంలో. సామాన్యమైన విషయం కాదు అది. అబ్బా ఎంత అపూర్వమైన విషయం అది. భాగవతంలో దశమస్కంధంలో గోపికా వస్త్రాపహరణ ఘట్టం ఒక అద్భుతమైన తాత్వికతని, యోగ రహస్యాల్ని మేళవించుకున్నటువంటి సన్నివేశం అది. దీనిని అద్భుతంగా శంకర భగవత్పాదులు గోవిందాష్టకం అన్నటువంటి ఒక స్తోత్రంలో ఒక శ్లోకంగా పెట్టారండి. ఆ గోవిందాష్టకం కూడా భలే అపూర్వమైనటువంటి స్తోత్రం, అద్భుతమైన స్తోత్రం. చూడండి. స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రాహ్యుపదాతు ముపాకర్షంతం నిర్దూతద్వయశోక విమోహం బుద్ధం బుద్ధేరంతస్థం తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. గోవిందం పరమానందం. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన అర్థాన్ని చూద్దాం. ఈ బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు? మహాయోగులు కదా. వాళ్ళు చివర భగవంతుడిలో ఐక్యం కావడానికి కావలసినటువంటి కొద్ది సాధన మాత్రమే మిగిలింది వాళ్ళకి. మహా అఖండ తపశ్శక్తి సంపన్నులైన యోగులందరూ అక్కడ జన్మించారు గోపికలుగా. వేదాలలోని మంత్రాలు జన్మించాయంట గోపికలుగా. అలాగా గోపికలు అటువంటి వాళ్ళు సంసారంలో ఉన్నప్పటికీ కూడా సంసారాలు కారు. నిజమైన భగవత్ సాధనా సిద్ధులు. పూర్వం సాధనా సిద్ధులైన ఋషిగణాలు వాళ్ళందరూ. ఇప్పుడు గోపకుల గృహాల్లో జన్మించారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ సమస్త చరాచర ప్రకృతికి ఏకమాత్రుడైన అధీశ్వరుడు కదా. ఆయనకి తెలియనిదేముంటుందండి? అవ్యక్తము వ్యక్తము అయిన పదార్థం ఏది కూడా జగత్తులో ఆయనకి తెలియకుండా లేదు. ఆయన సర్వవ్యాపకుడు, అంతర్యామి కదా. ఇప్పుడు గోపికల వస్త్రరూపమైన సమస్త సంస్కార ఆవరణాన్ని తీసుకొని చెట్టుపై కూర్చున్నాడు. వస్త్రాలు తీసుకున్నాడు, వస్త్రాలు దొంగిలించాడని కదా. ఈ గోపికలు జలాలలో ఉన్నారు కదా, నీళ్ళల్లో. కృష్ణుడు చూడలేదని, తాము గుప్తంగా ఉన్నామని భావించారు వాళ్ళు. శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడని, సర్వదర్శి అంటే అన్నింటినీ చూసేవాడు అనేటువంటి విషయం మర్చిపోయారు. తామున్న జలాలు కూడా కృష్ణ స్వరూపమైన సంగతి విస్మరించారు. గోపికలు శ్రీకృష్ణుడి కోసం సమస్తాన్ని మర్చినటువంటి వాళ్ళు ఒక వ్రత దీక్షలో కూడా ఉన్నారండోయ్. గోపికల వస్త్రరూపమైన సమస్త సంస్కార ఆవరణాలని చేతికి తీసుకొని కదంబ వృక్షం మీద కూర్చున్నాడంట స్వామి. మిమ్మల్ని మర్చిపోయి మీరొక్కసారి నా వద్దకు రండి. మీ హృదయంలో ఉన్న అవ్యక్తమైన త్యాగాన్ని ఒక్క క్షణమైన వ్యక్తం చేయండి. మీరు ఇంత మాత్రం చేయలేరా అని అడిగాడు. అయ్యో స్వామి, మేము ఈ సంసార అగాధ జలాలలో కంఠం వరకు మునిగిపోయి ఉన్నాము. ఈ చలిని భరించలేకుండా ఉన్నాము. జన్మ జన్మల నిశ్చిత ఆశయాన్ని మేమెలా మరుస్తాము? నేను మీకు దాసులము, మేమందరము నీకు దాసులము, నీ ఆజ్ఞను పాలించేవాళ్ళం. మా హృదయాలు నీ ముందు ఉన్ముక్తై ఉన్నాయి, కానీ నీవు మమ్మల్ని నీ వద్దకు రమ్మని పిలవద్దు అని గోపికలు మొరపెట్టుకున్నారంట. అంటే సంసారాన్ని వదలలేకపోవడం, ఒకానొక సంస్కారము
మానం మర్యాద అనేటువంటి ఇవన్నీ కూడా అడ్డుపడతాయి. ఇట్టి ద్వివిధమైన దశకు లోనైన సాధకుడు భగవత్ సాన్నిధ్యాన్ని చేరలేకపోతాడు. ఇది మనకు కూడా కొద్దో గొప్ప అన్వయిస్తుందా లేదా? ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం భగవంతుడు కావాలి అని తపనైతే పడుతున్నాం, కానీ సంసారాన్ని వదలలేకపోతున్నాము. అది ఇక్కడ చూపిస్తున్నటువంటి దశ. సాధనలో భగవత్ సాన్నిధ్యానికి చేరలేకపోతున్నాడు సాధకుడు. కృష్ణుడు ఈ విషయాన్ని గోపికలకు బోధించదలుచుకున్నాడు. గోపికలారా, మీరు సంసారానికి సంబంధించిన సంస్కారం లేకుండా నిరావరణలై మాయా యవనికను అంటే ఒక తెరను ఛేదించుకున్న వద్దకు రండి. మీకు అడ్డుపడుతున్న ఈ మాయా యవనిక నేనే ఛేదించేశాను. మీకు ఇంకా కూడా ఆ మోహం ఎందుకు? వాటిపైన ఆ యవనిక మోహం ఎందుకు? ఆ మాయ పరమాత్ముడికి జీవుడికి మధ్య ఉన్న వ్యవధానం కలిగించేది అవుతుంది. అది ఇప్పుడు తొలగిపోయింది. అది నేను తొలగించేశా. మీకు శుభమవుతుంది. ఇప్పుడు రండి, మీ చిరకాలమైనటువంటి ఆకాంక్షలు నెరవేరగలవు అని ఆశీర్వదిస్తూ ఆహ్వానించాడు ఆయన. ఆ ఆహ్వానము గోపికలలో ప్రవేశించి వారు ప్రేమ నిమగ్నులై సమస్తము విడిచి సకలాన్ని మరిచి శ్రీకృష్ణుడి పాద సన్నిధికి పరిగెత్తారు. తమ శరీరం మీద వస్త్రాలను గూర్చిన ధ్యాస లేదు, లోకానికి చెందిన చింత లేదు. అదే భగవత్ ప్రేమ రహస్యం. విశుద్ధము అనన్యము అయిన భగవత్ ప్రేమ అది. విషయానురాగమే కామము, భగవద్ అనురాగము ప్రేమ. గోపికలు వచ్చి మౌనంగా నిలిచారు. తమ ఆత్మలనే విస్మరించారు. పూర్ణ సర్వసమర్పణాభావంతో ఉండిపోయారు, నిలిచిపోయారు. ఇదిగో మీ సంకల్పం నెరవేరింది గోపికలారా. శరద్రాత్రి యందు మీ ఆశయం నెరవేరుతుందని చెప్పాడు. ఆ వస్త్రాలను, తన స్పర్శతో పునీతమైన వస్త్రాలను వాళ్ళకు అందజేశాడు. అవి దీక్షా వస్త్రాలుగా మారిపోయాయి. నగ్నంగా స్నానం చేయకూడదు వ్రతదీక్షలో ఉన్నప్పుడు. ఆ దోషాన్ని తొలగించాడు స్వామి. వాళ్ళకి రాబోయేటువంటి రాసలీల ఘట్టంలో ప్రవేశింపజేసి ఆ రాసలీల అనుభూతిని ప్రసాదిస్తాడు. ఇది గోపిక వస్త్రాభరణంలోని ఘట్టం. గురుదేవులు కూడా ఎన్నిసార్లు చెప్తారు, ఈ అష్టవిధమైనటువంటి బంధనాలు భగవంతుణ్ణి చేరనీయవు. లజ్జ, అభిమానము, సిగ్గు, ఇవన్నీ కూడా లోభత్వము, వస్త్రాలు తీసిపెట్టి, జందెం సైతం తీసిపెట్టి నగ్నంగా ఆయన సాధనలు చేయడం ఈ సమయంలో మనం గుర్తు తెచ్చుకోవాలి ఆత్మీయులారా. అది ఇక్కడ చెప్తున్నటువంటి అద్భుతమైన విషయం. ఇదే భావాన్ని ఎంత అద్భుతంగా శారదానంద స్వామి వర్ణిస్తారంటే, ఎక్కడ మనకు ఆరాధనీయమైనటువంటి గ్రంథం ఉందే, అపూర్వమైనటువంటిది. ఆధ్యాత్మిక చరిత్రలోనే, పుస్తకాల చరిత్రలోనే అద్వితీయమైనటువంటిది. మహాబ్రహ్మజ్ఞాని రాసినటువంటి శ్రీరామకృష్ణుల సమగ్ర సప్రామాణిక జీవిత గాథలో చూడండి, ఎంత అద్భుతంగా వర్ణిస్తారో చెప్పలేము. శారదానంద స్వామి ఎవరి గురించి? మధురనాథ్ గురించి, ఆయన భార్య అయిన జగదంబదాసి గురించి, గురుదేవుల గురించి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మనోభావాలని ఇదే విధంగా ఏమిటి చూడండి. ఆ వాక్యాల్లోనే చదువుదాం మనం. శ్రీరామకృష్ణుల నుండి జాలువారే అనంత అనుగ్రహాన్ని మధుర్, అతడి భార్య తమ అంతరాంతరాళాల్లో అనుభూతం చేసుకున్నారు. తత్ఫలితంగా ఆ దంపతులు ఆయనను ప్రత్యక్ష దైవంగా శరణుజొచ్చారు. తమను గురించి వారు ఏనాడు ఏ విషయాన్ని ఆయన నుండి దాచకపోవడమే వారి ఈ వైఖరికి నిదర్శనం. వారిద్దరూ ఇలా అనేవారు, బాబా మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తు భగవంతుడే. ఆయన నుంచి ఏ విషయాన్నైనా దాచడంలో ప్రయోజనం ఏమిటి? ఆయనకు అన్నీ తెలుసు. అంతరాంతరాలలోని రహస్యాలు సైతం తెలుసు. ఇవి కేవలం నోటి మాటలు కావు. వాటి ప్రకారమే వారు వ్యవహరించేవారు. తినడం, త్రాగడం, పడుకోవడం మొదలైనవి ఆయనతో కలిసి చేసిన సందర్భాలు కోకొల్లలు. వారి అంతఃపురంలోకి బాబా స్వేచ్ఛగా రాకపోకలు చేస్తే మటుకేమిటి, ఆయన అలా చేయకపోతే మటుకేమిటి? ప్రతి ఒక్కరి మనసులో జనించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుస్తుందనడానికి అనేక సందర్భాలలో వారికి నిదర్శనాలు కనిపించాయి. ఇక స్త్రీ పురుషులు యథేచ్ఛగా కలిసిమెలిసి తిరగడానికి ఏది ముఖ్య కారణము? ఆ ముఖ్య అనర్థం కామం.
ఆ వికారానికి సంబంధించినంత వరకు బాబాను ఒక గోడగానో లేక రాయి రప్పగానో పరిగణించవచ్చు. పరాయి మగవాళ్ళను చూసినప్పుడు కలిగే సిగ్గు బిడియాలు బాబాను చూసినప్పుడు మధుర కుటుంబంలో స్త్రీలకి కలిగేవి కావు. బా ఎంత గొప్పగా వర్ణిస్తాడంటే భలే ఉంటుందండి ఇక్కడ. మధుర కుటుంబం స్త్రీల పట్ల నిస్వార్థ కామగంధరహితమైన చెలికెత్తలాంటి ప్రేమ పరిపూర్ణంగా ఒకవైపు వ్యక్తమవుతుండేది గురుదేవుల్లో, మరొక వైపు పురుషులు పండితుల సాహచర్యంలో అదే శ్రీరామకృష్ణులు సాటిలేని మేతస్సుతో అంతర్దృష్టితో వ్యవహరించేవారు. పరస్పరమైన విరుద్ధమైన ఈ భావాలు ఒకే చోట శ్రీరామకృష్ణులో ఎలా నెలకొని ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. విరుద్ధ భావాల సామరస్యంతో బహుముఖ వ్యక్తిత్వాలు సంతరించుకున్న శ్రీరామకృష్ణులు నిజానికి ఎవరు? ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది, ఉండండి చూడండి. అనేక సౌకర్యాలు సుఖాల మధ్య శ్రీరామకృష్ణులు ఉంచడానికి మధుర్ ప్రయత్నిస్తున్నప్పటికీ అనవరతం ఆయన మనస్సు సమున్నత భూములలోనే నెలకొని ఉండేది. ఈ విషయాలన్నీ మనకు పై విషయాల వల్ల స్పష్టమవుతాయి. కానీ ఆయన మనస్సు ఎక్కడ నెలకొని ఉన్నప్పటికీ అది సదా భక్తి పారవస్యంతో పొంగి పొరలేది. ఇతరుల మనస్సు గాఢంధకారాన్ని మాత్రమే చూడగలుగుతున్న చోట శ్రీరామకృష్ణుల మనస్సు కాంతిని, కేవలం కాంతిని మాత్రమే, నీడలేని పెరుగు తరుగు లేని కాంతి. ఏ కాంతి ముందు సూర్యచంద్రుల నక్షత్రాల మెరుపు తీగల కాంతి సైతం వెలవెలబోతుందో అటువంటప్పుడు అగ్ని గురించి చెప్పడం ఎందుకు? ఇది ఒక ఉపనిషత్తుల్లోని శ్లోకం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. నతత్ర సూర్యభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నహి తదేవ భాంతం అనుభాతి సర్వం అని వస్తుంది ఆ శ్లోకం. ఆ దివ్య కాంతిని మాత్రమే చూసేదట ఆ మహనీయుడి యొక్క మనస్సు, గురుదేవుల యొక్క మనస్సు. అటువంటి దివ్య కాంతియుత రాజ్యంలోనే ఆయన మనస్సు సదా నివసించేది. మరి ఇంకా హింసతో, ద్వేషంతో, కాపట్యంతో, కామక్రోధాదులతో నిండి ఉన్న ఈ అంధకారమయ రాజ్యాన్ని చూసి జాలి చెంది 2 రోజుల కోసం ఆయన మనస్సు కిందకు దిగి వస్తుంది. కాబట్టే మితిమీరిన సౌకర్యాలతో సుఖభోగాలతో నిండి ఉన్న మధురబాబు జాన్ బజారు ఇంట్లో నివసిస్తున్న శ్రీరామకృష్ణులనాశక్తితో నిరంకారులుగా తమదే అయిన దివ్యభావంలో రేవింబవళ్ళు తన్మయులై అదే శ్రీరామకృష్ణులుగా జీవించసాగారు. భలే ఉంటుందండి ఇది. గురుభావం మధురనాథ్ అనే చాప్టర్లో 596వ పేజీ నుంచి చదువుకోండి, పొంగిపోతాం, పరవశించిపోతాం. అట్లా ఉంటుంది గురుదేవుల యొక్క మానసిక స్థితి వర్ణన. ఆయన యొక్క అంతరాంతరాలలో ప్రతి ఒక్కరి మనసుల్లో ఏముందో గ్రహించేటంతటి ఆ యొక్క దివ్యశక్తి, సాక్షాత్ భగవంతుడని నిరూపించేటువంటి ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. మళ్ళీ మళ్ళీ మనము ఆ గురుదేవుల్ని స్మరించుకొని ఆ దివ్యత్వాన్ని, ఆ మహత్వాన్ని, ఆ పూజనీయమైనటువంటి మన గురుదేవుల యొక్క తన్మయ భావాన్ని, ఆ పారవస్యాన్ని, ఏ దివ్యలోకాల్లో ఆయన మనస్సు నిరంతరం విహరిస్తూ ఉంటుందో ఆయన్ని పట్టుకుంటే మనల్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోతారు కదా ఆ లోకాల్లోకి, ఆ జ్యోతిర్మయమైన లోకాల్లోకి. పదండి, ఆయన్ని పట్టుకుందాం, తరించిపోదాం. శ్రీరామకృష్ణ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు. ఏ దివ్యానుభూతిని, దివ్య పారవస్యాన్ని నువ్వు పొందావో జ్యోతిర్మయమైన లోకాల్లోనే నీ మనస్సు సదా ఉంటుందని చెప్తున్నారే స్వామి. ఆ కాంతిని, ఆ తేజస్సును, ఆ దివ్యత్వాన్ని కనీసం కొద్దిగా అయినా మా పట్ల అనుగ్రహించు తండ్రి. దంభము, క్రోధము, లోభము, సమస్తమైన దుర్గుణాలతో నిండిపోయిన, లౌకికతతో నిండిపోయిన మా మనస్సుల్లో ఆ దివ్య కాంతిని నింపు తండ్రి. శ్రీరామకృష్ణ అందరం నిన్ను వేడుకుంటున్నాం. మా గురుదేవులు నువ్వే, మా తండ్రి నువ్వే, మా దైవము నువ్వే. కరుణించు ప్రభువు, కరుణించు తండ్రి. జై శ్రీరామకృష్ణ, జై శారదాదేవి, జై స్వామి వివేకానంద.